హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లివ్ విత్ సహస్ర. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. అందుకనే నేను పూజ గదిని ఎలా క్లీన్ చేసుకొని పూజకి ఎలా ఏర్పాటు చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పూజ గది అంతా నీట్గా దులిపేసుకొని తడిగుడ్డ పెట్టుకొని మొత్తం తుడిచేసుకున్నానండి. ఈ టైల్స్ మీద విగ్రహాలు ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వాటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. కింద వచ్చేసి గది శుభ్రం చేసిన తర్వాత ఎంతవరకు ముగ్గు పెట్టుకుంటానో అంతవరకు పసుపు రాసుకొని దానిపై పద్మం ఇంకా కుబేరుని ముగ్గు వేసుకున్నానండి. ఈ రెండు ముగ్గులు మనం తొక్కకూడదండి. మనం నడవలేని ప్రదేశంలో ఈ ముగ్గులు వేసుకోవాలి. సో నేను అందుకైతే పూజ గదిలో వేసుకున్నాను. ఇవి మనం తులసి మొక్క దగ్గర కూడా వేసుకోవచ్చు, కానీ అవి మనం తొక్కకూడదండి. ఈ పసుపులో అయితే నేను జవాది పౌడర్ అయితే కొంచెం మిక్స్ చేసుకున్నానండి, మంచి స్మెల్ రావడం కోసం. ఇంకా నెక్స్ట్ నేను పూజ సామాగ్రిని ఇంకా దేవుని పటాలని క్లీన్ చేసుకున్నాను. అవి ఎలా చేసుకున్నానో చెప్తాను. కోల్గేట్ పౌడర్, షబీనా పౌడర్, పితాంబరి పౌడర్, ఈ మూడు మిక్స్ చేసి కొంచెం వాటర్ కలిపేసి ఫస్ట్ ఈ ప్రతిమలకి అన్నిటికి అప్లై చేసుకొని ఒక 2 minutes వదిలేసానండి. రాగి ఇంకా ఇత్తడి ప్రతిమలకి అయితే చింతపండు అప్లై చేసి వదిలేసానండి. మనం వాడలేని టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న మూలల్లో కూడా బాగా క్లీన్ అవుతాయండి. సో కొత్త బ్రష్ ఒకటి తీసుకొని విగ్రహాలను అయితే క్లీన్ చేసుకున్నాను. లాస్ట్లో అయితే నేను కోల్గేట్ పౌడర్ కూడా అప్లై చేశానండి. ఇవైతే నార్మల్గా వాటర్లో వాష్ చేసి మళ్ళీ నేను పసుపది రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఆ వినాయకుడు అయితే జిల్లేడు వేరుతో తయారు చేసిన వినాయకుడు అండి. ఇది నెక్స్ట్ డే పూజ చేసుకున్నాం. ఇది ఫస్ట్ శుక్రవారం కాబట్టి నార్మల్గా చేసుకున్నామండి. తర్వాత శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి మేము ఆ రోజు వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ పూజ గది క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ వీక్కి కొంచెం పని అనేది ఈజీగా ఉంటుందని చెప్పి ఈ వారం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇంటి బయట అయితే నేను ముగ్గులు పెట్టానండి, ఏదో నాకు వచ్చినట్టు. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఈ చివరిలో ఉన్నదండి సంపత్ వినాయకుడు అండి. ఆయన్ని అక్కడ మేకొందని చెప్పి అక్కడ పెట్టాను. అక్కడ పెట్టొచ్చో లేదో నాకు కామెంట్ చేయండి. తెలియనివి ఏమన్నా నేను చేస్తే కొంచెం నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఈజీగా సింపుల్గా కలసానికి జాకెట్ ముక్కతో ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి, చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేరే వీడియో చేసి పెడతాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching.